అంటే సోర్స్ లో లీక్ అవ్వకుండా ఉండటానికి ఫైనల్ మినిట్ లో. రైట్ అండి. అయినా ఇప్పుడు ముందే లీక్ అయిపోయింది. అంటే ఇది ఎవరో ఖచ్చితంగా తెలిసిన వాళ్ళు ప్రింటింగ్ దగ్గర, పేపర్ డిజైనింగ్ దగ్గర నుంచో ప్రింటింగ్ దగ్గర జరిగి ఉండాలి. ఎందుకంటే ఒక రోజు ముందే వచ్చేసింది. అవును. ఈ పేపర్లన్నీ పంపించిన తర్వాత అవన్నీ సేఫ్ కస్టడీస్ లో ఉంటాయి. అవును. ఆ రోజు ఉదయమే ఆ సెంటర్స్ నిర్వాహకులు వాటిని కలెక్ట్ చేసుకోగలుగుతారు. ఆ రోజు ఉదయమే ఏ సెట్ ఇస్తున్నాం అనేది బయటకు వస్తుంది. ఒక్కసారి రవిమూర్తి గారు, అసలు మీ పార్టీల నాయకులు కూడా ఏం చెప్తారో తీసుకొని మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రియాజుద్దీన్ గారు, ఇప్పుడే రవిమూర్తి గారు చెప్తున్నారు 4 సార్లకి ఇప్పటికి 2015, 21, 24, ఇప్పుడు 26లో రద్దు. ఎన్టీఏ ఏర్పడ్డ తర్వాత 3 సార్లు లీకులు. నీట్ చాలా కాలంగా రకరకాల చర్చలు వస్తూ ఉన్నాయి. అసలు ఇది ఒక తలకాయ నొప్పి, మన పరీక్ష మనం పెట్టుకోండి. ఇప్పుడు రాజస్థాన్లో ఇందాక పాప చెప్తుంది, రాజస్థాన్లో లీక్ అయితే తెలంగాణలో పరీక్ష మళ్ళీ రాయాలి, తెలంగాణ పిల్లలు నష్టపోవాలి. ఈ చర్చ ఉంది. అసలు ఆఫ్లైన్ ఎందుకు బెటర్ అన్న చర్చ ఉంది. ఏం చెప్తారు? వాట్ ఈస్ యువర్ రెస్పాన్స్? శ్రీనివాసరావు గారు, కొన్ని విషయాలకి సంబంధించిన వాస్తవాలు ప్రేక్షకులకి, వీక్షకులు, ప్రజలకి తెలియాలి. అదేంటంటే ఆఫ్లైన్ ఎగ్జామ్ పెట్టడానికి సంఖ్యకు సంబంధించిన లిమిటేషన్ ఉంటుంది సార్. ఆన్లైన్ ఎగ్జామ్స్ కి సంఖ్యాపరమైన లిమిటేషన్ ఉంటుంది కాబట్టి ఆఫ్లైన్ లోకి తీసుకొస్తారు బేసికల్ గా. అంటే దాదాపు 80,000, 70 to 80,000 దాటిన తర్వాత ఆన్లైన్ ఎగ్జామ్ తీసుకోవాలనుకున్నప్పుడు వివిధ స్లాట్లలో కండక్ట్ చేస్తూ ఉంటారు. సింగిల్ ఎగ్జామినేషన్ లో ఆన్లైన్ లో ఒకేసారి ఒక 80,000 దాటిన తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేది సాధ్యం కాని విషయం. ఇది ఫస్ట్ మనం క్లారిటీ ఉండాల్సిన విషయం. ఇక్కడ విషయం ఏంటంటే దాని గురించి ఇప్పుడు ఎందుకంటే నేను వివరాలకు వస్తున్నాను. చెప్పండి. అదే సందర్భంలో స్టాలిన్ గారు చాలా సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు దాన్ని నేను ఎందుకు ఉటంకిస్తున్నానంటే ఈ ఎగ్జామ్స్ అన్ని కూడా చాలా చక్కగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం నిర్వహించే ఎగ్జామ్స్ ఇవి. విద్య అనేది ఉమ్మడి జాబితాలో ఉన్నది. ఉమ్మడి జాబితాలో ఉండే విద్యా విధానాన్ని ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రం నిర్వహించుకున్నప్పుడు ఒక రకంగా మాతృభాషలో అట్లాగే ఇంగ్లీష్లో తీసుకొని దక్షిణ భారతదేశంలో నిర్వహించే ఒక తంతు, ఉత్తర భారతదేశంలో హిందీ ఇంగ్లీష్లో నిర్వహించే ఒక అవకాశం ఉండేదాన్ని మొత్తం ఎగ్జామ్స్ సెంట్రలైజ్ చేసే పాలసీలోనే ఒక కేంద్రీకృతమైన దోపిడీ, ఒక కేంద్రీకృతమైన అధికార ఆకాంక్ష ఉందనే విషయాన్ని మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. 10 సంవత్సరాల టైంలో 89 సార్లు లీకేజీలు అయినాయి. అన్ని రకాల పరీక్షలు టైం ఇస్తే 1, 2, 3, 4, 5, 6 ఏ ఎగ్జామ్ ఎక్కడ లీక్ అయింది, ఎవరు లీక్ చేశారు, అప్పుడు ఏముంటుంది అనే విషయాన్ని మీ ముందు పెట్టడానికి సిద్ధంగా ఉన్నా. ఆధారంతో చెప్తున్నాను. అంటే ఎగ్జామ్స్ కి సంబంధించిన విషయాన్ని అంటే గోల్ గుత్తాగా మొత్తం మేమే కండక్ట్ చేయాలి, మొత్తం మేమే నిర్వహించాలన్న ఒక అంశంతో, అంటే కేంద్రీకృత వ్యవస్థీకరణ అనే నేపంతో ఈ రోజు 22.5 79 లక్షల విద్యార్థులు ఇక్కడ తెలంగాణలో దాదాపు 71 వేల విద్యార్థుల యొక్క జీవితాలు చీకటి పండించాను. నేను దాదాపు 2 శతాబ్దాల నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఉన్నాను. సివిల్ సర్వీస్ దగ్గర నుంచి మూడుకుంటే పోలీస్ కానిస్టేబుల్ పాఠాలు చెప్తాను. ఒకసారి ఎగ్జామ్ కండక్ట్ చేసి అది ఏదైనా క్యాన్సల్ అయితే మళ్ళీ ఎగ్జామ్ లో మొత్తం రిజల్ట్ అంతా అతలాకుతలం అయిపోతా ఉంటుంది. ఫస్ట్ ఎక్కడికో పోతాడు, ఎన్కోడు ముందరకు వస్తే ముద్దోడు ఎక్కడ పోతాడు ఎవరికి అర్థం కాని విషయం. తెలంగాణలో కూడా గ్రూప్ 1 ఎగ్జామ్ లో టిఆర్ఎస్ ఏరియాస్ బీఆర్ఎస్ పరిపాలించినప్పుడు ఏమైందో మనం చూసాము. నా కళ్ళ ముందట ప్రిలిమ్స్ ఎగ్జామ్ లో వచ్చిన వాళ్ళు తర్వాత మళ్ళీ రెండోసారి కండక్ట్ చేసిన మళ్ళీ కొంతమంది వచ్చారు, మూడోసారి కండక్ట్ చేసిన ఇంకోరు వచ్చారు. ఎందుకు చెప్తుంటే ఒక లెజిటిమసీ, ఒక హేతుబద్ధత, ఒక శాస్త్రీయత ఎగ్జామ్ లో కొరవడుతుంది. సహజంగా 2-3 సార్లు కండక్ట్ చేసినప్పుడు ఎందుకోసం అంటే స్పాంటేనియస్ గా వచ్చే రెస్పాన్సే సహజంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విద్యార్థి లీడింగ్ లో వస్తూ ఉంటుంది. ఎందుకంటే స్పాంటేనియస్ రెస్పాన్స్ వాడికి ఉంటే ఇంటెలిజెన్స్, క్లెవర్ కాదు, క్లెవర్ అంటే ఒక సబ్జెక్ట్ లో ఉండేది, ఇంటెలిజెన్స్ కి సంబంధించిన టెస్ట్లు ఇవన్నీ కూడా. అయితే ఇది ఒక్కసారి జరిగింది కాదు కదా సార్. ఇప్పుడు నేనేమంటున్నా, ఇది వైద్య వృత్తికి సంబంధించింది. ఈ లీకేజీల ప్యాకేజీల ద్వారా భారతదేశంలోకి నువ్వు ఎట్లాంటి డాక్టర్లను ప్రొడ్యూస్ చేస్తా ఉన్నావు, వాటికి నీకు సంబంధించిన చర్చ అనేది కూడా చర్చ. రేపు నిజంగా కనుక సపోజ్ ఇప్పుడు ఇది బయటపడదు కాబట్టి దొంగలు ఎవరో దొరలు ఎవరో బయటకు వచ్చారు, బయటపడలేదు అనుకుందాం మనం, ఏమయ్యేది? 15,000 లాస్ట్ దశలో 3,000 రూపాయలు కూడా పేపర్ అమ్మినట్టుగా ఇలా పొద్దున్న నుంచి నేషనల్ చూసుకున్నాం. 2,000 రూపాయలు 3,000 రూపాయలకు పేపర్ కొనుక్కున్నాడు. రేపు ఈ దేశంలో డాక్టర్ అయితే ఈ దేశం ఎట్లాంటి మెసేజ్ ని ప్రపంచానికి ఇస్తుందో మనందరం కూడా చూడాల్సిన పరిస్థితి మనకుంది. ఇప్పటికే బీహార్ లో ఇవాళ కట్టిన వంతెన రేపు కూలిపోతా ఉన్నది. గుజరాత్ లో కళ్ళ ముంగట్టిన 4-5 వంతెనలు కూలిపోయిన సందర్భాలు మనకు కనబడతా ఉన్నాయి. అంటే ఓవరాల్ గా కనబడతా ఉందంటే కేంద్ర ప్రభుత్వము
అధికార ఆపేక్ష మొత్తం రాష్ట్రాల మీద రుద్దాలనే ఉద్దేశంతో ఉమ్. కేంద్రీకృతమైన వ్యవస్థ చేసినప్పుడు చిల్లులు పడతా ఉంటాయి ఎక్కడిదక్కడ. ఓకే ఓకే ఎక్కడిదక్కడ అంతకుముందు ఎట్లా ఉండేది, ఎంసెట్ జరిగినప్పుడు మనకు అంతకుముందు ఉమ్మడి ఎంట్రన్స్ లేనప్పుడు కూడా ఎంబీబీఎస్ ఎంట్రన్స్ ఉన్నాయి మనకు, అవును ఉన్నాయండి, అవును బీఈకి బీటెక్ ఎంట్రన్స్ ఉన్నాయి. అవును ఉమ్. ఇట్లాంటి ఉదాంతాలు సౌత్ లో కనబడవు. అవును ఉమ్. క్లియర్ గా నువ్వు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అట్లాగే కారిడార్ నుంచి ఐజ్వాల్ వరకు ఒకే ఎగ్జామ్ నిర్వహించే క్రమంలో ఏవైతే ఉంటుందంటే ఎక్కడ ఒక చిన్న చిల్లు పడ్డా బెలూన్ మొత్తం పేలిపోతా ఉంటది, Yes. ఎక్కడ ఒక చిల్లు పడ్డా కుండలో నీరంతా కారిపోతా ఉంటది. mm. ఇప్పుడు 23 లక్షల మంది విద్యార్థులకు మొత్తం దేశంలో 71,000 విద్యార్థులకు ఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాలి. అందుకోసం ప్లేటో నేను ఆ ఉదాహరణ కొటేషన్ ముందు తీసుకోదాం. ఏమంటారంటే